సో మీకు బ్రేక్ వచ్చింది. ఎందుకు ఆ బ్రేక్ వచ్చింది? అంటే అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నారు, మంచి మంచి సినిమాలు, చిన్న క్యారెక్టర్ అయినా మంచి గుర్తింపు చేస్తారు. ఎందుకు ఆ బ్రేక్ వచ్చింది నాకు? బ్రేక్ అంటే ఏం లేదు, అంటే కరోనా నుంచి కొంచెం తగ్గినాయిలేండి. కరోనా టైం ఇదిలో వచ్చినప్పుడు చాలా మనకి షూటింగ్స్ అన్నీ ఆపేశారు, అందరూ చేశారు. కాకపోతే నాకు అంటే అంత బుర్ర వెలగలేదు. అందరూ ఏం చేశారంటే యూట్యూబ్ పెట్టేసుకున్నారు. అదే మూమెంట్లో యూట్యూబ్ పెట్టేసుకొని ఆ రకంగా చేసుకుంటూ అందరూ కొంచెం సెటిల్ అయిపోయారు. సో నాకు తెలియలేదు ఎలా ఏంటి అనేది. సో అలా నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత మూవీస్కి వాటికి మొత్తం అంటే ట్రై చేసుకొస్తున్నా, కానీ అంతకుముందు ఉన్నంత బిజీ అనేది నాకు జరగలేదు. సో చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే యూట్యూబ్ పెట్టాను, ఇంకా ఇన్కమ్ స్టార్ట్ అవ్వలేదు. అది మెల్లమెల్లగా నేనే చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి అంటే వాళ్ళని చూసి ఇప్పుడు మొత్తానికి ఏది చేస్తున్నాను అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు మొదటి నుంచి కూడా ఇప్పుడు మామూలుగా నేను డే 1 నుంచి కూడా నేను మూవీస్ చేసుకుంటూ చేసుకుంటూ ఈ సోషల్ మీడియా కనుక ప్లాట్ఫామ్ నేను ఉపయోగించుకుని ఉంటే కనుక నేను ఎక్కడో ఉండుండేదాన్ని. కాకపోతే ఏంటంటే ఆడపిల్లలు ఇద్దరు, వాళ్ళని ఎందుకు అంటే రేపు పొద్దున నేను ఎక్కువ ఫేమ్ అయిపోతే వాళ్ళు ఇబ్బందులు పడతారేమో ఎందుకు అన్నట్టుగా ఎక్కడికక్కడ ఏమైంది వెళ్ళడం, షూటింగ్ చేసుకున్నానా, వచ్చానా, నా పని నేను చేసుకున్నానా అన్న ఇది తప్పితే. సో నేను సోషల్ మీడియాలో ఉండాలి, నాకు ఫేస్బుక్, నాకు ఒక ట్విట్టర్ అకౌంట్ లేదు, ఇన్స్టాగ్రాము లేదా యూట్యూబ్ అనేది నేను ఎప్పుడూ ఆలోచించాల. తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత నేను కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు, సో నాకున్న టాలెంట్ని అందరూ గుర్తుపడతారు కదా, సార్ నాకున్న టాలెంట్ని ఎందుకు యూజ్ చేసుకోకూడదు అనుకొని కొంచెం ఇప్పుడు అలా చేసుకుంటూ వస్తాను అనమాట. పిల్లలు ఇద్దరికి ఎందుకు ఇండస్ట్రీకి తీసుకురాలేదు? మీకు డాన్స్ వచ్చు, ఆ రకంగానైనా మీరు ఒక రకంగా ఇండస్ట్రీకి పరిచయం చేయొచ్చు, ఎందుకు పరిచయం చేయలేదు? వద్దనిపించింది. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాము, ఇండస్ట్రీకి వస్తే కష్ట నష్టాలు ఎక్కువ ఉంటాయని. నేను నా కళ్ళతో నేను ఇబ్బందులు పడుతూ పక్కన నా చిన్న పిల్లలు, నా ఏజ్, మా పాప వాళ్ళ ఏజ్ పిల్లలు అందరూ ఇబ్బందులు పడుతూ ఎంత చేసుకుంటూ వస్తున్నారు కదా. సో అదే ఇబ్బంది మళ్ళీ పిల్లలకి ఎందుకు కలిగించాలి అనుకొని వాళ్ళకి మంచి చదువులు చదివించి. వాళ్ళు ఎప్పుడు అడగలేదా? వాళ్ళు అంటే చిన్న పాపని ఒకసారి సమరసింహారెడ్డి అప్పుడు అడిగారు మా చిన్నమ్మాయిని. అడిగితే వాళ్ళు తీసుకెళ్లారు. మొత్తానికి ఒక క్యారెక్టర్, చిన్న పాప క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ పాప క్యారెక్టర్ ఓకే చేశారు. ఇప్పుడు 3 సిస్టర్స్ కదా సమరసింహారెడ్డి దాంట్లో, సుజితను ఇంకొక అమ్మాయి శ్రేష్టను సంథింగ్ ఏదో ఉంది, తర్వాత ఇంకొక చిన్న పాప లాగా ఉంటుంది. ఆ పాప క్యారెక్టర్కి మా అమ్మాయిని ఓకే చేశారు. ఓకే చేసిన తర్వాత సరే అవుట్డోర్ వెళ్ళాలన్నారు. ఇప్పుడు అంటే ట్రాక్ డిఫరెంట్, నేను సమరసింహారెడ్డి చేసిన ట్రాక్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. అప్పుడు మళ్ళీ నేను షూటింగ్కి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మా హస్బెండ్కి ఏమైనా అప్పచెప్పి ఆ అమ్మాయిని పంపిస్తే పెద్దమ్మాయి ఒంటరి అయిపోతుంది, ఎలా ఆలోచించాం. ఇంకోటి ఏంటంటే ఈ మా పాపకి సెలెక్షన్ అయిన నెక్స్ట్ డే దగ్గర నుంచి అద్దం నుంచి కదిలేదు కాదు. అంటే ఆ రోజున చేయించడానికి అని చెప్పి కొంచెం వాళ్ళు మేకప్ టెస్ట్ చేశారు. ఇంక అంతే, అక్కడే కూర్చొని లిప్స్టిక్ వేసుకోవడం, పౌడర్ రాసుకోవడం, ఆ రకంగా డ్రెస్అప్ ఇది చేసుకోవడం కూర్చుంది అనమాట. అలాగే చేసుకుంటుండేసరికి అమ్మో బాబోయ్ ఇదైతే కనుక రేపు పొద్దున ఇదే పిచ్చి పట్టినట్టు అవుతుంది, వద్దులే అని చెప్పి అలా ఒక రీజను. ప్లస్ ఏంటంటే మాకు ఆ సిచ్యువేషన్ అనేది కుదరకపోవడం. ఎందుకంటే ఏదొచ్చినా ఇప్పుడు నేను మా హస్బెండే చూసుకోవాలి. ఇప్పుడు పాపని ఎంకరేజ్ చేయాలంటే నేను మానేసేయాలి. సో ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే అది తెలియని ఏజ్ కదా, చిన్న పిల్ల కదా. తర్వాత ఏదో అనుకునేది కానీ తర్వాత చెప్పితే ఫోన్లే అమ్మ నువ్వు నాకు చెప్పందే నయమైంది అని అంటుంది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా రీల్స్ చేసుకుంటుంది వాళ్ళ హస్బెండ్ తోటి అన్ని. ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది కదా, తన కోరికని ఇలా తీర్చుకుంటుంది అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.